తీసుకురావాలండి. అదే విధంగా ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ యాప్ అప్లికేషన్స్ కనీసం ఫోన్ మొబైల్స్ లో ఉండకూడదు. దానికి కఠినంగా ఒక సాఫ్ట్వేర్ అనేది రూపొందించితే మంచిది అనేది నా ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా ఉన్నారు సెలబ్రిటీ ఇక మీదట ఇలాంటి బెట్టింగ్ కి సంబంధించి జోదానికి సంబంధించే కదా ఇందాక సార్ అన్నట్టు కూడా ఆహార పదార్థాలకు సంబంధించి తర్వాత రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి కానీ ఏదైతే మానవ సమాజానికి ప్రమాదం వాటన్నిటిని కూడా అంటే చేయకోకుండా ఉండడం అనేది మంచి అంశం. తప్పకుండా దాన్ని వదిలేయాలండి. అంటే ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ వరల్డ్ లో మనం బ్రతకాలి అంటే ఇలాంటివన్నిటి కూడా కొంత అయితే సొంత లాభం కొంత అనుకొని సమాజం అంటే తోటి వానికి సహాయపడవని అలాగా మీరు ఆ లాభాలన్నింటిని మానుకొని అలాంటివి చేయకపోవడం వల్ల ఎంతో మంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వాటి నుంచి మీరు చూస్తే బెట్నో వైట్ అనే ఒక స్కిన్ క్రీమ్ ఉంటుంది. దాన్ని చాలా వరకు ప్రమోట్ చేయడం వల్ల ఏంటంటే చాలా మందికి స్కిన్ క్యాన్సర్స్ వచ్చినాయి. ఈ లేయర్లు లేచిపోయి ఊర్లలో ఉన్న యువత చాలా వరకు పాడేవారు. సో దయచేసి అలాంటి ప్రమాదకరమైనటువంటి ప్రోడక్ట్సే కాదు యాప్సే కాదు ఏదైనా సరే ఇక నుంచి యూట్యూబర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ తర్వాత ఎవరైనా మిగతా వాళ్ళు ఉంటే ఇవి చేయకుండా ఉండడం అనేది చాలా వరకు ఉత్తమమైనది. వీటి మీద నిజంగానే ఒక కఠినమైన చట్టం తీసుకురావాలి. అప్లికేషన్స్ కూడా కనిపించకుండా అసలు అలాంటివి ఏవి కూడా యాక్సెస్ లేకుండా ఉండేటట్లు చేయాలనేది నా అభిప్రాయం, నా ఉద్దేశం. అంటే ప్రాక్టీస్ టు ప్రీచ్ అండి. ప్రాక్టీస్ అన్వేష్ ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు. వాట్ ఎవర్ ఈ స్పీక్స్ ఈజ్ అన్ ఎక్స్క్యూజ్. ఎందుకంటే అతను ఏది ప్రమోట్ చేయలేదు. సో ప్రాక్టీస్ టు ప్రీచ్ అన్న పదాన్ని పెట్టుకొని నువ్వు వాడి నచ్చి నువ్వు లాభపడిన తర్వాతే దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేస్తే బాగుంటుంది. దిస్ ఈజ్ వన్ సజెషన్. డోంట్ గో అగేన్స్ట్ ది సొసైటీల్ నామ్స్. లా లేదు నన్ను ఎవరు పట్టుకోరు నన్ను ఏం కాదు అని ముందుకెళ్లకుండా సొసైటీ మీద కొంత ఫేత్ ఉంచుకొని డబ్బు ఒకటే కాదు మనుషులతో ఉన్నటువంటి సంబంధాలు మానవ సంబంధాలు కూడా ఒక మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. మా అసోసియేషన్ కానీ ఫిల్మ్ ఛాంబర్స్ కానీ దీన్ని స్టడీ చేసి ఒక గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం అనేది కరెక్ట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు, శ్రీచక్ర గారు, సుబ్బు గారు, కిరణ్ కుమార్ గారు, అలాగే ఫోన్ ఇన్లో జాయిన్ అయిన చిట్టిబాబు గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ వార్ రూమ్. నమస్తే. ఇప్పుడు విలేజ్ స్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటంటే చిన్న సన్నకారు రైతుల దగ్గర నుంచి విద్యార్థులు నిరుద్యోగులు వీళ్ళంటే ఏవో డబ్బులు వస్తాయి కాస్త ఏదైనా ఖర్చులకు వస్తాయని ఏదో 100-200 పెట్టి దాన్ని అడిక్ట్ అయిపోయి అంటే దానికి వ్యసనంగా మారిపోయి ఆ లక్షల్లో అప్పులు తీసుకొచ్చి బంగారాలు తాకట్టు పెట్టి భూములు తాకట్టు పెట్టి మరీ పోగొట్టుకొని ఈ ఫెర్టిలైజర్స్ కన్జ్యూమ్ చేసి మీ సెల్ఫీ వీడియోస్ తీసుకుని అమ్మ నన్ను క్షమించండి, నాన్న నన్ను క్షమించండి, ఇలా నేను చేశాను, నన్ను తప్పు చేసే బెట్టింగ్లు అంతా పోగొట్టుకున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి చాలా మంది సెల్ఫీ సూసైడ్ వీడియోస్ చేసుకుని మరీ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చూస్తే ఇక్కడ ఏంటంటే బిలో పవర్టీ వాళ్ళు మాత్రమే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. దీనికి కారణం ఏంటి? యాప్ క్రియేట్ చేసిన వాడి యొక్క ముఖ్య రీజన్స్ తర్వాత మాట్లాడదాం. చాలా మంది ఏమంటున్నారంటే 41A ఇచ్చి వదిలేస్తారు, మహా అయితే ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేస్తారేమో. 100% అండి. ఎందుకంటే గేమింగ్ యాక్ట్ లో ఎక్కడ కూడా కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు. గేమింగ్ యాక్ట్ అంతా కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. దాంట్లో మీరు చూసుకున్నట్లయితే 7 సంవత్సరాల లోపు అంటే 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు కూడా 3 సంవత్సరాల లోపు గాఢత కలిగిన నేరాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే 41A CRPC నోటీస్ దేనికి ఇస్తాం? నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి జైలు అంటే స్టేషన్ బెయిల్, లైక్ స్టేషన్ బెయిల్. అదేంటంటే మీ వివరణ ఏంటి, మీ మీద పలానా కేసు వచ్చింది, దీని మీద మీ వివరణ ఇవ్వండి అని చెప్పి 41A CRPC ద్వారా వాళ్ళని అడిగి వాళ్ళ ద్వారా వాళ్ళు ఇచ్చే వివరణకి వీళ్ళు సాటిస్ఫై అయ్యారు అనుకోండి. కొన్ని ప్రత్యేక కేసులలో 41 CRPC ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళ వివరణ సాటిస్ఫాక్షన్ గా ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు దానికి సంపూర్ణంగా అంటే వాళ్ళ సాటిస్ఫై కాకపోతే వాళ్ళని అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి 41A అనేది ఏంటి అని అంటే నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్ కి ఇచ్చేది. ఇప్పుడు ఏదైతే 25 మంది సెలబ్రిటీలు కొత్తగా ఈ రోజు కూడా చాలా మంది యాడ్ అయ్యారు. సో వీళ్ళందరికీ ఎందుకు 41 ఇస్తున్నారంటే ఇవి అన్ని కూడా నాన్ కాగ్నైజబుల్ అఫెన్సెస్. కాగ్నైజబుల్ అఫెన్సెస్ లేవు ఇందులో. సో పెట్టి కేసులకు సంబంధించిన సెక్షన్లు తర్వాత గేమింగ్ యాక్ట్ కి సంబంధించిన సెక్షన్లు మాత్రమే ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే గాఢత కలిగిన నేరాలు ఎక్కడ లేవు కాబట్టి వాళ్ళని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళకి 41A ఇవ్వడం జరుగుతుంది. అనిల్ గారు, అంటే ఈ కేసు గురించి మీరు ఏం చెప్తారు? మనం చూస్తే టెక్నాలజీ చాలా వర్స్ట్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు సూసైడ్ చేసుకునే దాకా వెళ్ళిపోయారు గేమింగ్ యాప్స్ వల్ల. సో ఏం చెప్తారు అసలు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? అంటే బేసిక్గా మీరు యాక్చువల్లీ ఫౌండేషన్స్లోకి వెళ్తే అర్థం కాదు, చట్టాల్లో ఉన్న లొసుగులు అనమాట. సో గేమింగ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటారు దాన్ని. గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే లాటరీ కానీ ఈ స్లాట్ మెషిన్స్ అన్ని కానీ అంటే వేర్ యువర్ స్కిల్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. అంటే మన నాలెడ్జ్ కానీ ఫిజికల్ ప్రమేయం ఏమి ఉండదు. సరే ఉంటుంది. సరే గేమ్ ఆఫ్ ఛాన్స్ అది ఫస్ట్. గేమ్ ఆఫ్ స్కిల్ అంటే ఏంటంటే మన ప్రేమమే మన నాలెడ్జ్ కూడా ఉంటుంది అనమాట దాంట్లో. సో ఫర్ రమ్మీ కావచ్చు ఇవన్నీ కూడా గేమ్ ఆఫ్ స్కిల్ అంటారు అనమాట.
సో నెక్స్ట్ వచ్చి రమ్మీ గేమ్ ఆఫ్ స్కిల్ అంటున్నారా? గేమ్ ఆఫ్ స్కిల్ అనమాట. ఎందుకంటే దాంట్లో తెలివిగలడే ఆడగలుగుతాడు, నాలెడ్జ్ ఉండాలి ఆడటం. తర్వాత స్పోర్ట్స్ గేమ్స్, సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది గేమ్ ఆఫ్ స్కిల్ అని. సో స్పోర్ట్స్ లోకి వచ్చేవరకు హార్స్ రేసింగ్ కావచ్చు, అఫీషియల్ గా గవర్నమెంటే కండక్ట్ చేస్తుంది. సంక్రాంతికి మన కాక్ ఫైట్స్ కావచ్చు, బుల్ రేస్ కావచ్చు, క్యామెల్ రేసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ గేమ్స్ కింద వస్తాయి అనమాట. దీంట్లో సుప్రీంకోర్టు రూలింగ్ ఏమిచ్చిందంటే మీరు ఆడుకొని కానీ డబ్బులు పెట్టుకోవద్దు అని చెప్పింది. జస్ట్ ఫర్ ఫన్ కోసం ఆడుకోండి అన్నట్టు. నెక్స్ట్ ఇది కాకుండా కొత్త లోసుగా ఏమొచ్చిందంటే బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఫాంటసీ స్పోర్ట్స్ అని కూడా కొత్తగా వచ్చింది. ఈ ఫాంటసీ గేమింగ్ లో ఎట్లా వచ్చిందంటే ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ లెవెల్ ఉన్నాడు అనుకోండి, వాడు ఏమంటాడంటే వర్చువల్ క్రికెట్ ప్లేయర్ వర్క్ గేమ్ ఆడతారు కాబట్టి వర్చువల్కి ఇప్పుడు కపిల్ దేవ్ కావచ్చు, విరాట్ కోహ్లీ కావచ్చు, గవస్కర్ కావచ్చు, వాళ్ళు ఎట్లా ఆడతారు, ఏ పిచ్లు బౌలింగ్ పిచ్చా బ్యాటింగ్ పిచ్చా అన్నీ తెలిసి ఉంటేనే ఆడగలుగుతారు. కాబట్టి దేర్ ఇస్ అన్ ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ విచ్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ యూ టు పర్ఫార్మ్. కాబట్టి సుప్రీంకోర్టు రూలింగ్ ఏమి ఇచ్చిందంటే దిస్ కెన్ బి అఫీషియలీ గేమ్ ఆఫ్ స్కిల్ కింద కన్సిడర్ చేయమన్నాడు. ఎలిమెంట్ ఆఫ్ స్కిల్ కాబట్టి దట్ ఈస్ వేర్ యూ సీ అంటే ఓపెన్ గా బెట్టింగ్, మెట్రోయే కాదు ఐపీఎల్లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నది, ప్రో కబడ్డీ కావచ్చు, ఎక్కడైనా కూడా బెట్టింగ్ అనేది ఉంది. బెట్టింగ్ అనేది లేకపోవటమే కాదు, పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం చేసినట్టు నలుగురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు తుపాకులు పెట్టడమే కాదు. బట్ వాట్ ఎవర్ సజ్జనార్ గారు ఇస్ డన్ సంథింగ్ వెరీ వెరీ అప్రిషియేటబుల్. సో ఈ డిఫరెన్స్ అనేది చాలా మందికి అర్థం కాదనమాట. ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ అఫ్ కోర్స్ సోషల్ మీడియా అంటే మీకు తెలుసు, అన్ఫార్చునేట్లీ వీఆర్ మెజర్డ్ బై లైక్స్ అండ్ కామెంట్స్. యూ కెన్ బి రిఫర్ వ్యాగబౌండ్, పర్వాలేదు కానీ 1,00,000 ఫాలోవర్స్ ఉంటే గ్రేట్ అనుకుంటారు అనమాట. సో ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్, హేట్, ఆబ్సీనిటీ, మన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎట్లా మాట్లాడతారు కొంతమంది కూడా మీకు తెలుసు. లాస్ట్ టైం అంటే దీనికి మూలాల్లోకి వెళ్తే కూడా మేము ఏం చేసామంటే అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్ 11 ఇవన్నీ కూడా అఫీషియల్లీ అలౌడ్ అనమాట. పరీ మ్యాచ్ ఇట్లా కొన్ని వేరే గేమ్స్ ఉన్నాయి వేర్ దే ఆపరేట్ ఫ్రమ్ ఫారెన్ సాయిల్ అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు అనమాట. దీనికైనా సరగెటెడ్ యాడ్స్, ఆడే వాళ్ళు కూడా ఫారినర్స్ లాగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? ఆడే ఎక్కడ వాళ్ళే VPN తో వాడతారు. నాట్ ఓన్లీ దిస్ యాప్, డ్రీమ్ 11 గురించి అడగలేదు, రిమైనింగ్ యాప్స్ గురించి. పరీ మ్యాచ్ కావచ్చు, బెట్ కావచ్చు, ఎన్ బెట్ కావచ్చు, ఇవన్నీ అంటే రిమైనింగ్ యాప్స్ లో ఏవైతే అలౌ లేవో వాటి కోసం వాటి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకుంటారు అసలు? అంత ఫారెన్ కంట్రీస్ లో చేసుకుంటారు, స్కాండినేవియన్ కంట్రీస్ లో చేసుకుంటారు. $25,000 పెడితే ఎవడన్నా చేసుకోవచ్చు. ఇట్స్ లెఫ్ట్ ఆన్లైన్ లో 3 minute జాబ్ మీరు. సో ఎనీవే ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ. వాడి అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఆన్లైన్లో దెర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు కాబట్టి ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ వస్తాయి, జనాలు ఆడతారు అనమాట. ఇక్కడ VPN పెట్టుకుని ఆడతారు. సో VPN పెట్టుకుంటేనే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకరి మీద కేసు వేద్దాం అనుకోండి, ఒక ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్లో కానీ వచ్చిన అడ్వర్టైజ్మెంట్ల ద్వారానే ఆ అప్లికేషన్ ద్వారానే చేయాలి. ఇక్కడ ప్లే స్టోర్ యాప్ స్టోర్ కాదు, ఆ UPK ఫైల్స్ DMZ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోమంటాడు గేమ్ ఆడాలంటే అప్లికేషన్. సో కంప్లైంట్ చేద్దామన్నా కూడా మనిషి మనకి ఎవరు దొరకడు అక్కడ. మన డబ్బు కూడా ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఇమీడియట్ గా అది బ్లాక్ చైన్ లోకి వెళ్ళిపోయి అది క్రిప్టో కరెన్సీగా మారిపోయి మనీ లాండరింగ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ఇట్ ఈస్ నాట్ సో వెరీ ఈజీ టు క్యాచ్ దమ్ ఆల్సో. అంటే దొంగతనానికి మన ఇప్పుడు చట్టంలో ఉన్న లొసుకులను చూసుకుని వాళ్ళు చేస్తుంటారు. దీనికి తగ్గట్టు ఫిలిం స్టార్స్ కూడా మనం అప్పుడు సోషల్ మీడియా స్టార్స్ మీద ఏడుస్తాం కానీ ఫిలిం స్టార్స్ ఆర్ ది మేజర్ కల్ప్రిట్స్. ఇప్పుడు బిస్లరీ కింగ్ ఫిషర్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కింగ్ ఫిషర్ బీర్ అడ్వర్టైజ్మెంట్ రావు, కింగ్ ఫిషర్ వాటర్. మన దాంట్లో కూడా తెలుగు సూపర్ స్టార్లు పాన్ మసాలాకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. అది మరీ దారుణం అండి. వాళ్ళు కనీసం మిల్క్ కూడా తాగరు. మన ఇంటర్వ్యూస్ లో చెప్తారు, ఇప్పుడు నేను పేర్లు చెప్పలేను కానీ మిల్క్ కూడా తాగని వ్యక్తులు పాన్ మసాలా డబ్బాలు, మెట్రో పిల్లర్ మొత్తం అవే. మన దాంట్లో ఇప్పుడు పాన్ మసాలా ఉంది, మన సూపర్ స్టార్ ఉన్నాడు, అది యాక్చువల్లీ పాన్ పరాగ్ అది. అమితాబ్ బచ్చన్ ఆయన కనీసం మిల్క్ కూడా తాగరు. మీరు ఇంటర్వ్యూస్ చూస్తే ఆయన చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా సరగేటెడ్ యాడ్స్ అంటారు అనమాట. అంటే దృష్టి మరల్చి అదే లోగో అదే టైప్ లో చూపించేస్తుంటారు అనమాట. సో డబ్బులు పెట్టడం పోవటం అంతా కూడా అయినో సో బేసిక్ ప్రాసెస్. సో మళ్ళీ ఇంకోటి ప్రధానంగా మీరు ఆలోచించవలసింది ఏంటంటే వారు లాయరు, డెఫినెట్లీ వారికి నాకనే ఎక్కువ అనుభవం ఉంటుంది. VNS 314 కావచ్చు, 316 కావచ్చు, 362 కావచ్చు, 318 కావచ్చు, ఇక చెప్పుకుంటూ పోతే కన్జ్యూమర్ ప్రొటెక్ట్ యాక్ట్ కొద్ది గొప్ప బెటర్గా ఉంది. దాంట్లో IT యాక్ట్ పరంగా చూస్తుంటే 66D కావచ్చు, 69E కావచ్చు, 67 కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నామమాత్రం అడ్వర్టైజ్మెంట్స్ అనమాట.